దేవుడేమో నేను సమాధానంకే కర్తను గాని అల్లరికి కర్త కాదు అంటున్నాడు. పాట పాడుతూ విచిత్రమైన అరుపులు ఓ అని అరుస్తూ ఉన్నారు. ఎందుకు అర్థం కావడం లేదు. ఎవరిని నువ్వు ప్రభావితం చేయాలని, ఎవరి మెప్పు పొందాలని, ఎవరి చేత నువ్వు గొప్పగా దేవుని స్తుతిస్తున్నావని పిలువబడ్డానికి ఆ రీతిగా చేస్తున్నావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు అల్లరికి కర్త కాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటే ఆ అల్లరినే నీవు నాయకునిగా ఉండి, సంఘ కాపరిగా ఉండి, సంఘంలో విశ్వాసిగా ఉండి, పరిశుద్ధునిగా పిలువబడుతూ పరిశుద్ధులుగా పిలువబడడానికి నువ్వు సిద్ధముగా ఉండి పిలువబడుతున్న నీవు ఎవరి మెప్పు పొందడానికి, ఎందుకు ఆ రీతిగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు? లేని ఆత్మను నీలో ఉందని కనపరుచుకోవడానికి ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నావో? నీలో పరిశుద్ధమైన ఆలోచనలు లేవు, పరిశుద్ధమైన తలంపులు లేవు, పరిశుద్ధమైన జీవితం కలిగి నువ్వు జీవించడం లేదు. అయినను మైకు తీసుకొని గంభీర స్వరముతో నీకిష్టం వచ్చిన రీతిగా ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు అల్లరిని రేపెత్తిస్తా ఉన్నావో? ప్రభువును ఆరాధించడం అంటే జాగ్రత్త సుమా. నీకు ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు ప్రభువును ఆరాధించడం అంటే. ప్రభువును గణపరచడం అంటే నీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో సమూహమును నడిపించడం కాదు. ప్రభువును ఆరాధించడం అంటే వాక్యానుసారంగా క్రైస్తవ సమూహమును, నీ ఎదుట ఉన్నటువంటి సమూహముగా కూడినటువంటి క్రీస్తు సంఘమును నడిపించడము అంటే వాక్యానుసారంగా నడిపించబడాలే తప్ప నీకిష్టం వచ్చినట్టు నడిపిస్తే అదే దేవుడు అంటున్నాడు. అందుకే అల్లరికి కర్తను నేను కాను అంటున్నాడు. చాలా మందిలో వినేవాళ్ళు ఏమంటారు తెలుసా? ఆహా, ఏమి ఆరాధన ఇది, పరలోకము నుంచి దిగి వచ్చిన ఆరాధన మాదిరిగా ఉంది, ఎంత గొప్పగా పాట పాడుతూ ఉన్నారు, ఎంత గొప్పగా అరుపులు అరుస్తూ ఉన్నారు, ఎంత గొప్పగా కేకలు వేస్తూ ఉన్నారు, ఎంత గొప్పటి సంగీతము అని అంటున్నారే. వాక్యానుసారంగా అది సరైన పద్ధతి కాదు. దేవుణ్ణి ఆరాధించడం అంటే నిర్మలమైన మనస్సాక్షితో, తగ్గింపు జీవితముతో ప్రభువును నువ్వు స్తుతించడమే, ఆయన ఆరాధించడం. వాయిద్యాలు వాయించుతూ అర్థం పర్థం లేని కేకలు వేస్తూ ఇదే దేవుని ఆత్మ అనుకొని మోసపోతున్నావు. అది భ్రమపరచు ఆత్మ, అది అపవిత్ర ఆత్మతో కూడినటువంటి పద్ధతి. నువ్వు నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడి ప్రకటిస్తే చాలా సంతోషము.